ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు వినండి. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతాడు. ఆయన బాణాలు మెరుపువలె విడువబడతాయి. ప్రభువైన యెహోవా బాకానాదము చేస్తూ దక్షిణ దిక్కు నుండి వచ్చే గొప్ప సుడిగాలిలో బయలుదేరుతాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వారిని కాపాడుతాడు గనుక వారు భక్షిస్తూ ఒడిసెల రాళ్లను అణగద్రొక్కుతూ త్రాగుతూ ద్రాక్షరసము త్రాగే వారి వలె బొబ్బలిడుతూ బలిపశు రక్తపాత్రలు బలిపీఠపు మూలలు నిండేటట్లు రక్తముతో నిండి ఉంటారు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించేటట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షిస్తాడు. వారెంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యువకులు, క్రొత్త ద్రాక్షరసము చేత యువతులైన స్త్రీలు వృద్ధి నొందుతారు. శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు ప్రవక్తగా, యాజకుడుగా, రాజుగా త్రివిధ పరిచర్యలు చేశాడు. ఇశ్రాయేలు జాతికి చిట్టచివరికి ఆయన ఈ 3 విధాలుగా ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు శిలువకు అభిముఖంగా జీవించాడు. యేసు మరణము, పునరుత్థానము, ఆరోహణము, పరలోకమందు మన కోసమై విజ్ఞాపన పరిచర్య, ఆయన సంఘం ఎత్తబడము, ఆయన రాజులకు రాజై తిరిగి రావడము, ఈ వరుస క్రమాన్ని గుర్తించండి. జగత్పునాదికి ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యేసు. ఇదంతా ఆయన నిత్య సంకల్పం. యేసు పుట్టుక నుండి తిరిగి ఆయన రాబోయే సంఘటన వరకు ఇదంతా ఆయన నిత్య సంకల్పములోని భాగమే అని మనం గుర్తించాలి. యేసు శిలువ నుండి ఆయన ఖాళీ సమాధి వరకు, అక్కడి నుండి ఆయన పరలోక సింహాసనానికి, అక్కడ నుండి ఆయన తిరిగి వచ్చి రాజ్యం స్థాపించే వరకు ఇవి వివిధ ఘట్టాలు. సరే, ఇక్కడ అలెగ్జాండర్ను చూడండి. అతడు ఫిలిష్తీ దేశాన్ని జయించాడు. అలెగ్జాండరు యెరూషలేమును లోబరుచుకునే ఉద్దేశ్యంతోనే వచ్చాడు. అంతకుముందు ప్రధాన యాజకుడు మాదీయ పారసీక రాజులకు కప్పం కట్టేవాడు. ఇప్పుడు అలెగ్జాండరుకు కప్పం చెల్లించలేదని అలెగ్జాండరు వారిపై కోపంతోనే వచ్చాడు. అయితే తీరా అతణ్ణి చూచాక తనకు కలిగిన దర్శనాన్ని బట్టి ఆ పని చెయ్యలేకపోయాడు. దేవుడు తన పట్టణమైన యెరూషలేమును ఈ విధంగా కాపాడుకున్నాడు. అలెగ్జాండరు యెరూషలేములోకి విజయ ప్రవేశం చేశాడు అంటే చేశాడు. యేసు ప్రభు ఒకసారి గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించాడు. అలెగ్జాండరు యుద్ధం కోసం వచ్చాడు. యేసు శాంతి సందేశంతో వచ్చాడు. యేసు మొదటి రాకడ ప్రజలు దేవునితో సమాధానపడాలనే సందేశం చాటడానికే. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కాని పరిచారము చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికే వచ్చాడు. అయితే రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నీవు రక్షించబడిన వ్యక్తివై ఉండాలని ఆయన చిత్తం. ఆయన సమాధానకర్త అయిన అధిపతి. ఆయన స్థాపించబోయే రాజ్యం శాంతి రాజ్యం, సమాధాన రాజ్యం. యేసు రక్తముతో కడగబడిన వారే క్రీస్తునందు ఆయన శరీరమందు సోదరీ సోదరులవుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే శాంతి,
ఆయన స్థాపించే రాజ్యమే శ్రేయో రాజ్యం, శాంతి రాజ్యం. యేసు నెరుగని లోకంలో యుద్ధాలు, పోరాటాలు. యేసు రాకడకు ముందు అంత్యక్రీస్తు భయంకరమైన యుద్ధాలను ప్రేరేపిస్తాడు. అయితే యేసు వచ్చి తన వారిని కాపాడతాడు. 1000 ఏండ్ల పాలన స్థాపించేవాడు యేసుక్రీస్తు. అది మానవ మాత్రులు స్థాపించగలిగేది కాదు. 16వ వచనం తేటగా చెబుతోంది, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. కాపరి తన మందను రక్షించుకున్నట్లు వారి దేవుడైన యెహోవా వారిని రక్షిస్తాడు. ఆ దినము అంటే సంఘము ఎత్తబడిన తరువాత ఆ దినము మొదలవుతుంది. శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఆ 7 సంవత్సరాలు తీరిన తరువాత యేసు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. భూమిపై ఆయన 1000 ఏండ్లు రాజ్యమేలుతాడు. దేవుని ప్రజలు కిరీటమందలి రత్నముల వంటి వారు. వారెంతో ప్రకాశిస్తారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. ఇశ్రాయేలు జాతిలో అన్యజాతులలో నుండి దేవునియందు భయభక్తులు గలవారై ఆయన నామస్మరణ చేసేవారి పేర్లు ఆ గ్రంథములో రాసి ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనంలో అమూల్యమైన ముత్యం పేర్కొనబడింది. ఆ ముత్యమే సంఘం. సంఘము కోసమై యేసు గొప్ప వెల చెల్లించాడు. దేవుని రాజ్యంలో ఆయన ప్రజలు ఎంతో క్షేమంగా ఉంటారు, ఎంతో సొగసుగా ఉంటారు. అలెగ్జాండరు కాదు, యేసుక్రీస్తు గొప్ప విజేత. యేసుక్రీస్తు సాత్వికుడు, దీనమనస్సు గలవాడు. ఆయన సొగసు, ఆయన తేజస్సు వర్ణనాతీతమైనవి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో శిలువ మీద యేసు ఎలా కనపడుతున్నాడు? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన అందం చెప్పనలవి కాదు. అందమంతా ఆయనదే. ఆయన తన అందాన్ని తన ప్రజలకిస్తాడు. ఆయన రాజ్యములో సర్వ సమృద్ధి, క్రొత్త ద్రాక్షరసం. ఇది మత్తెక్కించేది కాదు, కొత్తది. ద్రాక్ష పంట, ధాన్యం ఎంతో సమృద్ధి. దేవుని రాజ్యంలో ఎట్టి కొదవ లేదు. ధనధాన్య సమృద్ధి, పాడి పంటలు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. 14వ వచనం, యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతాడు. అనగా దేవుడే వారి నాయకుడు. ఆయన బాణములు మెరుపుల వంటివి. ఈ బాణాలను ఎవరూ తప్పించుకోలేరు. బాణాలు శత్రువులపై దేవుని తీర్పును సూచిస్తాయి. కీర్తనలు 18:14వ వచనం, ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టాయి. దేవుడు యూదాను, ఎఫ్రాయిమును తన ఆయుధములనుగా చేసుకొని శత్రువులపై ప్రయోగిస్తాడు. దేవుని శక్తిని కలిగిన వారై వారు దేవుని చేతి సాధనములై శత్రువులను జయిస్తారు. దేవుడు అన్యజాతుల మధ్య పనిచేస్తాడు. సీయోనును గ్రీసుపై ప్రయోగిస్తున్నాడు. దేశీయులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను అంటున్నాడు దేవుడు. గ్రేకీయులు అంటే అలెగ్జాండరు, యాంటియోకస్, ఎపిఫనెస్ మొదలైన వారు. యూదులను ఎంతో వ్యతిరేకించింది గ్రీసు. యూదులే కాదు, గ్రీకువారే కాదు, అన్యజాతులన్నీ దేవుని పర్యవేక్షణలోనే ఉన్నాయి. యూదులు, అన్యులు అని లోకరాజ్యాలు 2 వర్గాలుగా విభజించబడినాయి. అందరికి పైగా ఉన్నవాడు యెహోవాయే. సీయోను కుమారులకు గ్రీకు వారికి మధ్య ఇది పోరాటం. మానవ చరిత్రలో దేవుడున్నాడు. మంచిని పెంచి చెడుగును తుంచివేస్తాడు దేవుడు. దేవుడు తన సంకల్ప సిద్ధికి మానవ సాధనాలనే వినియోగిస్తాడు. యూదావారిని నాకు విల్లుగా ఉంచుతున్నాను,
ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోను, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు ఖడ్గమును ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను. దుష్టులైన రాజులను కూడా దేవుడు తన సంకల్ప సిద్ధికి వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాత్వికులైన భక్తులను తన సేవకులనుగా ప్రభువు వాడుకుంటాడు. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతాడు. చరిత్రలో మనం ఆయన హస్తాన్ని చూడగలం, ఆయన స్వరం వినగలం. ఆయన బాణములు మెరుపుల వలె విడువబడతాయి. దేవుడు బాకానాదము చేస్తాడు. గొప్ప సుడిగాలితో ఆయన బయలుదేరుతాడు. దక్షిణ దిక్కు నుండి వచ్చే సుడిగాలులవి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగుతుందా? ఆయన అనుమతి లేనిదే ఏదీ జరగదు. మానవ చరిత్ర యావత్తూ ఆయన వ్రేలి కదలికను బట్టే కదులుతుంది. అయితే జరిగే సమస్తము తన ప్రజల మేలు కోసమే సమకూడి జరుగుతుంది. కాపరి తన మందను రక్షించడా? అలాగే యెహోవా ఆ దినమున తన ప్రజలను కాపాడుతాడు. ఆయనే వారికి గొప్ప కాపుదల, ఆశ్రయదుర్గం. ఆయన ప్రజలు ఆయన కంటి గ్రుడ్డులాంటివారు. ఆయనే వారికి కేడెములాంటివాడు. ఆయన వారికి దిగ్విజయం ప్రసాదిస్తాడు. వారు భక్షిస్తూ ఒడిసెల రాళ్లను అణగద్రొక్కుతూ త్రాగుతూ ద్రాక్షరసము త్రాగిన వారి వలె బొబ్బలు పెడతారు. సైన్యములకధిపతి అయిన యెహోవా వారిని కాపాడతాడు. బలిపశు రక్తపాత్రలు, బలిపీఠము మూలలు నిండునట్లు వారు రక్తముతో నిండుతారు. శత్రువులపై సంపూర్ణ విజయం. మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రభావం వలన మనకు అత్యధిక విజయం ప్రసాదించాడు. మన ప్రభువే మనకు కాపరి. మనకు లేమి కలగదు. ఆయన మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు. చెడుగు నుండి మనల్ని మంచితనంలోకి ప్రవేశపెడతాడు. వారికి అది మహిమ ప్రవేశం. యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె వారున్నారు. దేవుడు వారిని పైకెత్తుతాడు. వారు ప్రకాశిస్తారు. దేవుని ప్రజల నిత్య భవిష్యత్తు ఎంతో మహిమాన్వితమైనది. దేవుని బిడ్డలకు మహిమ కిరీటం వాగ్దానం చేయబడింది. ఆ రోజున వారికెంతో క్షేమం. వారి అందం, సొగసు ఎంతో ఆకర్షణీయమై ఆ రోజున కనిపిస్తాయి. ధాన్యము చేత యువకులకు వృద్ధి, క్రొత్త ద్రాక్షరసము చేత యువతులు వృద్ధి చెందుతారు. దేవుని ప్రజల ఆధిక్యము ఎంతో ఉన్నతమైనది. దేవుని బిడ్డలకు హెచ్చింపు, భక్తిహీనులకు తగ్గింపు. మరియ గీతం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు. ఆకలిగొన్న వారికి మంచి పదార్థములతో తృప్తి కలిగించి ధనవంతులను వట్టి చేతులతో పంపేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు తనను ప్రేమించే వారికి జీవకిరీటమిస్తాడు. కీర్తనలు 87:2 యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. గ్రీకు వారు అన్నప్పుడు అన్యులందరూ అని మనం అర్థం చేసుకోవాలి. యూదులు, గ్రీకువారు ఈ రెండు జాతులే కాదు, రెండు సంస్కృతులు, రెండు విభిన్న జీవిత విధానాలు. అపొస్తలులు 12 యూదులలో నుండి వచ్చారు. వీరు యేసుక్రీస్తు యొక్క ప్రథమ శిష్యులు. వీరు శిలువ సందేశం ప్రకటించిన యోధులు. వీరి పోరాటం గ్రీకు జ్ఞానంతో, గ్రీకు వేదాంత తత్వంతో. 1 కొరింథీ 1:18-24 వరకు ఈ ఆధ్యాత్మిక పోరాటం వివరించబడింది. ఇది శిలువను గూర్చిన వార్త, దేవుని శక్తి. ఈ శిలువ సువార్త శక్తి జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, వివేకుల వివేకాన్ని శూన్యపరుస్తుంది. జ్ఞాని, శాస్త్రి, లోకపు తర్కవాది ఓడిపోయారు. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. యూదులకేమి,
గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక మహాయుద్ధం, యెహోవా బాకానాదం. దేవుని వాక్య ఖడ్గమును చేబూని దేవుని ప్రజలందరూ ఈ యుద్ధంలో పాల్గొనాలి. ఈ యుద్ధం శాంతికరం, సమాధానమే ఈ యుద్ధ విజయం. మార్కు సువార్త 16:20 వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి మనము ఏలాగు తప్పించుకోగలం? అపొస్తలుల కార్యముల్లో అపొస్తలుల సువార్త బాణం ఎంత పని చేసిందో గుర్తించారా? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అనగా పొడువబడిన వారై, సహోదరులారా, మేము ఏమి చేయాలి అని పేతురును కడమ అపొస్తలులను అడిగారు. అపొస్తలుల కార్యములు 2:37 యేసు శిలువకే జయం, దిగ్విజయం. దేవుని సంఘం యేసు మంద. మంద ఒకటే, కాపరి ఒక్కడే. చిన్న మంద, భయపడకు, నీకే రాజ్యం అప్పగించటం తండ్రి అభీష్టం అన్నాడు ప్రభు. సంఘం యేసు ప్రభువు తన రక్తంతో కొన్న అమూల్యమైన మంచి ముత్యం. సంధ్యారాగము చూపడుతూ చంద్రబింబమంత అందము గలదై, సూర్యుడంత స్వచ్ఛమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అయిన ఈమె ఎవరు? ఎవరో కాదు, యేసు ప్రభువు సంఘమే. ఎన్ని బలహీనతలున్నా సంఘం యేసుక్రీస్తును బట్టి బలము గలదే. దేవుని ప్రేమ నెరిగిన సంఘమిది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది. 1 కొరింథీ 3:21-23 వరకు, ఎవడునూ మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ప్రస్తుతమందు ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, సమస్తము మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. ప్రియశ్రోతలు, రోమక సామ్రాజ్యము లోకమంతటా విస్తరించింది. వారి భుజబలము సైనిక బలమే. గ్రీకు సామ్రాజ్యం వారి జ్ఞానం చేత, వేదాంతం చేత లోకమంతటినీ ప్రభావితం చేసింది. అయితే ఇశ్రాయేలు దేవుని బలంతో అన్నిటినీ మించిపోయింది. కీర్తనలు 118:23 అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. అయితే దేవుని సంఘమునకు వీటన్నిటిని మించిన ఆధ్యాత్మిక శక్తి పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఇది మతాతీతమై, ఇది సహజాతీతమైన అద్భుత శక్తి. 1 తిమోతి 4:8 ఇది దేవుని సంఘబిడ్డలందరూ గుర్తించాల్సిన గొప్ప విశేషం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవుతుంది గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోయే జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. యోహాను సువార్త 4:14 యేసు మనకిచ్చే జీవజలం త్రాగేవారు ఎప్పుడూ దప్పిగొనరు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరే నీటి బుగ్గగా ఉంటుంది అని ప్రభువు చెప్పాడు. మానవుని ఆత్మదాహం తీర్చగల జీవజలం యేసుక్రీస్తు నుండి, ఆయన శరీరము సాధనము అయిన సంఘము ద్వారా పారే జీవజల నదులై అందరికీ ఆశీర్వాదకరమై వ్యాపిస్తుంది. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో చివరి వచనం మరోసారి పరిశీలించండి. ఇశ్రాయేలు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యువకులు, కొత్త ద్రాక్షరసము చేత యువతులైన స్త్రీలు వృద్ధి నొందుతారు. వారికి ఎంతో అభివృద్ధి. ఇవి తన ప్రజలైన ఇశ్రాయేలుకు యెహోవా దేవుడిచ్చిన బహుమానాలు. అభివృద్ధి అందరూ
యువకులు యువతులు ప్రత్యేకంగా పేర్కొనబడ్డారు. యువకులారా, మీకు సమృద్ధి ధాన్యం, యువతులకు సమృద్ధి ద్రాక్ష పంట. దేవుడు వారిని, స్త్రీ పురుషులను అభివృద్ధి అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. పాఠమింతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.